బంగారం భారతీయ సంస్కృతిలో భాగం. డబ్బు దాచాలన్నా శుభకార్యాలు జరపాలన్నా అన్నింటికీ బంగారంతోనే లింకు. అందుకే పసిడి కొనేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టాలి. దుకాణం వాడు చెప్తున్నవన్నీ నిజాలా లేక మసిబూసి మారడికాయ చేస్తున్నాడా అనేది గమనించాలి. లేదంటే కాకి బంగారంతో నిలువునా కరిసైపోతాం. సొమ్ములు పోయినాయి మరేటి సేద్దాం అనుకోవద్దు. డబ్బులేం చెట్లకు కాయడం లేదు. చెప్పాలంటే దొంగలు ఒక అడుగు ముందే ఉంటారు. అందుకే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. బట్టలు కొనేటప్పుడే పోగులు సరిగా ఉన్నాయా లేవా చూసుకుంటాం కదా. పడుగు పేక అల్లుపోకుండా చూస్తూ ఉంటాం. వందలు పెట్టే సరుక్కే అన్నీ చెక్ చేస్తే లక్షల మాలిది ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. సీక్రెట్ ఛార్జీల నుంచి బైబ్యాక్ నిబంధనల వరకు అన్నీ స్టడీ చేయాలి. వాడిచ్చే హాట్ ప్యాక్ కోసమో ట్రావెల్ బ్యాగ్ కోసమో బంగారం కొని బజారు పాలు కావద్దు. గిఫ్ట్లు ఇస్తున్నారంటే ఏదో తిరకాసున్నట్టే అనుకోవాలి. ఆఫర్ ఉంది అంటే ఏదో అనుమానం ఉన్నట్టే. బంగారం కొనేటప్పుడు షాపు వాళ్లు అదనపు ఖర్చుల గురించి కొన్నిసార్లు ముందే చెప్పరు. ఇందులో తయారీ ఖర్చులు, వృధా ఖర్చులు, పన్నులు వగైరా ఉంటాయి. ఈ ఖర్చులు బంగారం ఫైనల్ ధరను పెంచేస్తాయి. కొందరు బంగారం స్వచ్ఛత గురించి తప్పుడు సమాచారం ఇస్తారు. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారాన్ని అంటగట్టొచ్చు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు తెలుసుకోకుంటే అంతే సంగతులు. జనరల్గా జరిగే మోసాలు ఎక్కడ జరుగుతాయి అంటే వాళ్ళు ఇది 22 క్యారెట్ గోల్డ్ అన్న దగ్గర అది 18 క్యారెట్ ఉండొచ్చు, లేకపోతే 16 క్యారెట్ ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్. సో ఆ కాంపోనెంట్స్ ఏవైతే వాళ్ళు కలుపుతారో ఆ కలిపేదాన్ని ఎక్కువ చేస్తారు. దాంతో ఏంటంటే దాంట్లో ఉండే బంగారం విలువ తగ్గుతుంది. సో మనకి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో ఏంటి అంటే కనుక మీరు జ్యువెలరీ పర్చేజ్ చేస్తున్నప్పుడు దాంట్లో వాళ్ళు వేసే రాళ్ళు కానీ లేకపోతే అదర్ ఏమైనా వేస్తుంటే కూడా దాన్ని కూడా జనరల్గా ఒక్కొక్కసారి వెయిట్లో కలిపేస్తూ ఉంటారు. మనకు తెలియక మనం అన్నీ తీసేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పాత బంగారం లేదంటే రీసైకిల్ చేసిన ఆభరణాలకు కొత్తగా మెరుగుపెట్టి అమ్మేస్తారు. ఇటువంటి గోల్డ్లో నాణ్యత ఖచ్చితంగా ఉండదు. అందుకే మెరిసేదంతా బంగారం కాదంటారు. తిరిగి అమ్మే సమయంలో బైబ్యాక్ రూల్స్ గురించి షాపు వారు వెల్లడించరు. తిరిగి కొనేటప్పుడు తక్కువ రేటు చెప్తారు. అంటే అతను అమ్మేటప్పుడు జీడిపప్పు రేటు, కొనేటప్పుడు కందిపప్పు రేటు అన్నమాట. అందుకే బంగారం విషయంలో స్వచ్ఛత, ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వివరణాత్మకంగా బిల్లింగ్ అడగాలి. మార్కెట్ రేట్లను సరిపోల్చి చూసుకోవాలి. వరంగల్ లాంటి 2 టైర్ సిటీస్లో ఎలాంటి అనుమతులు లేకుండా బంగారం నాణ్యతా ప్రమాణాలు నిర్ధారణ చేసేస్తున్నారు. షాపు యజమానులతో కలిసి జనాన్ని మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్క వరంగల్ నగరంలోనే ఇలాంటివి 25 మిషన్ల దాకా ఉన్నట్టుగా తెలుస్తోంది. జీరో దందాలో భాగంగా బిల్లు విషయంలో మోసం చేస్తున్నారు. కొంతమంది కంప్యూటర్ బిల్లు ఇవ్వకుండా అమ్ముతున్నారు. చాలా మంది జీఎస్టీ ఎగ్గొట్టేందుకు బిల్లు ఇవ్వడం లేదు. బిల్లు లేకుండా నగలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎక్కడా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతుంది. తప్పనిసరి చేసి ఎట్లా వసూలు చేస్తారు, ఏ విధంగా వసూలు చేస్తారు, దీన్ని అడిగేటోళ్ళు లేరు. ఫస్ట్ 3% జీఎస్టీ అనేది వాళ్ళ లాభాన్ని వాళ్ళు ఖచ్చితత్వం చేసుకున్నారండి. ఏ వ్యాపారమైనా మనకు ఒక ఐటమ్ అమ్మినామంటే ఆ 3% జీఎస్టీ వల్ల మనకు ఒక 3% ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత దానిలో ఎంత తక్కువ వచ్చినా ఎంత ఎక్కువ వచ్చినా నెక్స్ట్ అనే విషయానికి సంబంధించి 3% జీఎస్టీని మ్యాండటరీ చేసేళ్ళు. కానీ అది ఖచ్చితంగా తప్పు, ఆలోచనే తప్పు. మాకు ఆల్రెడీ జీఎస్టీ ఇన్పుట్తోనే మాకు వస్తుంది. మేము ఒకవేళ గిరాకీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక జీఎస్టీ వాళ్ళు హోల్డర్స్ అయితే మేము వాళ్ళకి బిల్ ఇస్తే వాళ్ళకి 3% జీఎస్టీ ఇన్పుట్ కూడా మేము ఇస్తాం, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క విషయము సామాన్య మానవునికి అవగాహన లేదు. ఆ 3% జీఎస్టీ కూడా వాళ్ళు కట్టి ఐటమ్లు రేట్ ఎక్కువ పలికి దాన్ని వాళ్ళు అమ్ముతున్నారు. దీన్ని 100% పత్రికాముఖంగా ఖండిస్తున్నానండి. మరోవైపు వేస్టేజ్లో పోయినటువంటి గోల్డ్ను మేకర్స్ కొంతమేర సొమ్ము చేసుకుంటారు. ఎలా అంటే తయారీలో ఆ క్రమంలో బంగారాన్ని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కరిగిస్తారు. అక్కడ కొంత పోతుంది. అలాగే వివిధ దశల్లో స్వల్ప పరిమాణంలో కంటికి కనిపించకుండా పోయేటువంటి బంగారం వర్క్ ఏరియాలోనే రజను రూపంలో పడుతుంది.